రైట్. చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. తెలంగాణలో ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి ఈక్వేషన్స్ కనపడుతూ ఉన్నాయి, ఎవరెవరికి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, ఎవరికి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి. చివరికి ఉగాది అనే ఒక డేట్గా తెలుస్తోంది. ఇప్పుడు సామాజిక సమీకరణలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరి పేర్లు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి, ఎట్లాంటి సమీకరణలు చూస్తోంది అధిష్టానం? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించారు. ఇప్పుడు మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఎవరిని తీసుకోవాలి, సామాజిక వర్గాల కూర్పు ఏ విధంగా ఉండాలి, ఇప్పటి వరకు ఎవరెవరికి ఏ సామాజిక వర్గాలకు ఇచ్చామని పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కొలిక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 18 మంది మంత్రి పదవులు ఉండాలి తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం. ఇప్పటికీ 12 మంది మంత్రి పదవులు సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మందికి అవకాశం ఇచ్చారు. మరొక 6 ఖాళీగా ఉన్నాయి. 6 నలుగురిని భర్తీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉండడం మూలంగా హోంశాఖ ఖాళీగా ఉంది, ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. కీలకమైన విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. అనేక సంక్షేమ శాఖలకు సంబంధించి కూడా ఒక బీసీ సంక్షేమం మినహాయిస్తే వివిధ సంక్షేమ ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించిన శాఖలు కూడా, కీలకమైన శాఖలు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న నేపథ్యంలో ఇవి ఖచ్చితంగా ఫిల్ చేయాలి, లేకపోతే పరిపాలనకు సంబంధించిన అంశం కాబట్టి చాలా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 4 మంత్రి పదవులు వెంటనే భర్తీ చేయాలని నిర్ణయించింది. 4 మంత్రి పదవులకు సంబంధించి ముందుగా సామాజిక వర్గాల సమీకరణ తీసుకోవాలి. ఆ మేరకు ఎవరికెవరికి ఏ సామాజిక వర్గాలకు ఎవరికి ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే అందులో 4గురికి అవకాశం కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇక మరొకరికి అవకాశం ఇస్తే రెడ్డి సామాజిక వర్గానికి మరొకరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో రాజగోపాల్ రెడ్డి ప్రముఖంగా వినిపిస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు. మంత్రి పదవుల ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డికి గతంలో కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారు. ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేశాను, తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఉంది, ఆయన పదవిలో కొనసాగుతున్నారు. అదే జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రివర్గంలో ఉన్న నేపథ్యంలో మరొకరికి అవకాశం కల్పిస్తారా లేదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే నల్గొండ జిల్లాలకు సంబంధించి 2 మంత్రి పదవులతో పాటు ఇటీవల ఎమ్మెల్సీ విషయంలో కూడా దాదాపు 3 ఎమ్మెల్సీలు కూడా ఆ జిల్లాకు అనివార్యంగా వెళ్ళవలసిన అవకాశం వచ్చింది. అద్దంకి దయాకర్ నల్గొండ తుంగతుర్తి నుంచి గతంలో ఎవరైతే ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించారో ఆయనకి ఇచ్చారు. అదేవిధంగా సిపిఐ పొత్తుల భాగంగా సత్యంకు అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు. శంకర్ నాయక్ అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు. 3 ఎమ్మెల్సీలు కూడా ఆ జిల్లాకి ఇచ్చారు. 2 మంత్రి పదవులు కూడా ఇప్పుడు ఆ జిల్లా నుంచి ఉన్న నేపథ్యంలో మరొకరికి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాకపోతే తనకు ఖచ్చితంగా వస్తుంది రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కేసీ వేణుగోపాల్ తనకు హామీ ఇచ్చారు, హామీ మేరకు తనకు వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ఆ జిల్లాకు ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి కనుక ఒక్క మంత్రి పదవి ఇచ్చినప్పటికీ రాజగోపాల్ రెడ్డి లేదా సుదర్శన్ రెడ్డి ఇద్దరిలో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 4 మంత్రివర్గంలో ఉన్న నేపథ్యంలో మరొకరు చేరితే ఇంకొకరికి అవకాశం ఇస్తారు. మొత్తం 26 మంది రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 5గురికి స్థానం లభించినట్లయితుంది, మరొకరికి అవకాశం తగ్గితే. ఇకపోతే బీసీలకు సంబంధించి 7గురు ఉన్నారు. బీసీలకు సంబంధించిన 7గురు విజయం సాధించారు. ఆ 7గురిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న స్థానిక సంస్థల కోటాలో కానీ, విద్యా ఉపాధి అవకాశాల్లో కానీ బీసీలకు 42% ఇవ్వాలి, కులగణన అందుకే నిర్వహించాం, దేశవ్యాప్తంగా కూడా కులగణన నిర్వహించామని చెప్తున్నారు. నిజానికి బీసీల వాటా ప్రకారం 18 మంది మంత్రివర్గంలో అవకాశం ఉన్న నేపథ్యంలో బీసీల లెక్క ప్రకారం 7 మంత్రి పదవి రావాల్సి ఉంటుంది. కానీ కేవలం 7 మంది బీసీలే గెలిచారు. ఆ బీసీలు గెలిచిన నేపథ్యంలో ఇప్పటికీ 2 అవకాశం కల్పించారు. కొండ సురేఖ,
పొన్నం ప్రభాకర్, ఒకరు పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరికి, అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరికి, ఇద్దరికి అవకాశం కల్పించే నేపథ్యంలో మరొకరికి అవకాశం, ఒకరు లేదా ఇద్దరికి అవకాశం కల్పించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికీ ముదిరాజు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణలో కులగణన చేసిన నేపథ్యంలో ముదిరాజు సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి ఈ అవకాశం ఇవ్వాలి. కాబట్టి మక్తల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన వాకిట శ్రీహరికి అవకాశం కల్పించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆయన ఒకరే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిన నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇస్తారని కూడా చెప్తున్నారు. అదే క్రమంలో ఆది శ్రీనివాస్ ఇప్పుడు విప్పుగా కొనసాగుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా తెలంగాణలో బలమైన సామాజిక వర్గం కాబట్టి ఇటు వాకిట శ్రీహరి లేదా ఆది శ్రీనివాస్కి ఇద్దరిట్లో ఎవరికో అవకాశం దక్కుతుంది, లేదా ఇద్దరికి అవకాశం కల్పిస్తే కూడా ఆ ఇద్దరికి కూడా అవకాశం కల్పించే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆది శ్రీనివాస్ విప్పుగా కొనసాగుతున్నారు. అదే షాద్నగర్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన షాద్నగర్ శంకర్ ఆ జిల్లాకు సంబంధించిన రజక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆ సామాజిక వర్గానికి కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బసవరాజ్ సారాయ లాంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించే నేపథ్యంలో తనకు కూడా అవకాశం ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇక రాజ్ ఠాకూర్ బీర్లా ఐలియా ఉన్నాడు. బీర్లా ఐలియా ఇప్పటికే ఆయన విప్గా కొనసాగుతున్నారు. రాజ్ ఠాకూర్ కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు కూడా తనకు అవకాశం కల్పించాలి, బీసీలకు అవకాశం కల్పిస్తాను. మొత్తానికి 7 బీసీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికే కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్కు, మరొకరికి లేదా ఇద్దరికి అవకాశం కల్పిస్తే ముందు వరుసలో వాకిట శ్రీహరి, అదేవిధంగా ఆది శ్రీనివాస్ పేర్లు ముందు కనిపిస్తున్నాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలో 15 మంది ఉన్నారు. 15 మందిలో ఇద్దరు ఇప్పటికే బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహకు అవకాశం కల్పించారు. బట్టి విక్రమార్క ఎస్సీ మాలకు సంబంధించిన వ్యక్తి, ఎస్సీ మాదిగకు సంబంధించిన దామోదర రాజనరసింహ కూడా ఉన్నారు. సో ఇక లంబాడీలకు సంబంధించి ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఎస్టీలకు సంబంధించి ఆదివాసీ తెగ నుంచి సీతక్క ఇప్పటికే మంత్రివర్గంలో ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ నుంచి ఒకరున్నారు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరున్నారు, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరు జూపల్లి కృష్ణారావు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్లో ఇప్పటికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి తనకు ప్రేమ్ సాగర్ తనకు అవకాశం కల్పించాలంటున్నారు. అదే జిల్లాకు సంబంధించి వివేక్ కూడా తనకు అవకాశం కల్పించాలని చెప్తున్నారు. ఇటీవల ఎస్సీ సామాజిక ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో మాలలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వాళ్లకు వివేక్ని కల్పించడం ద్వారా తనకు ఆ సామాజిక వర్గాన్ని కూడా ప్రసన్నం చేసుకునే పనిలో ఉందని చెప్తున్నారు. మొత్తం మీద కేవలం 4 బెర్తులు భర్తీ చేసే పనిలోనే ఉన్నారు. మరో 2 పెండింగ్లో ఉంచుతారు. ఆ 4 బెర్తులు ఎవరెవరికి ఉంటారు? రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా, అదేవిధంగా ఇంతకు చెప్పినట్టు సుదర్శన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి, ఆది శ్రీనివాస్, వాకిట శ్రీహరి, ఇంకా లంబాడి సామాజిక వర్గానికి వస్తుందా లేదు చూడాలి. ప్రస్తుతానికైతే రెడ్డి సామాజిక వర్గం నుంచి 1, బీసీ సామాజిక వర్గం నుంచి 1, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి 1, అదేవిధంగా వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన 1 కనుక నిర్ణయిస్తే ఎవరికి అవకాశం వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో జరిగే సమావేశంలో ఎవరికి ఇస్తారు, ఎవరికి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.